కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదో చెప్పాలన్నారు పవన్ కళ్యాణ్. ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ దేనికి అడుగుతున్నానంటే, నాకు చాలా విసుగైన విషయం ఏంటంటే, రాజకీయాల్లో మీరు ఓట్లకు వచ్చినప్పుడు, మా పార్టీకి ఓటేయండి అని వచ్చినప్పుడు చాలా సరళమైన భాషలో, అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. అదే మా హక్కులు చేనేత కార్మికులు ఇస్తాం మన చెప్తారు కళాకారులు. మనకి పాదయాత్రలకు వచ్చినప్పుడు మా సమస్యలు ఇవి అంటే మీకు అండగా ఉంటామని చెప్పారు. కానీ పదవిలోకి వచ్చాక ఎందుకు మీరు నిలబడలేకపోయారు? ఒకవేళ సాధ్యాసాధ్యాలు పరిశీలించి మీరు ఇవ్వలేని పక్షంలో దయచేసి చెప్పండి, మేము ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ఈ మాట మీద నిలబడలేకపోతున్నాం అని చెప్పాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వం మీద, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మీకు నైతిక బాధ్యత, ప్రజలకి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత మీ పైన ఉంది. దయచేసి దాన్ని మీరు మర్చిపోకండి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి ఈ రోజున స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు చట్టబద్ధత అవసరం లేదంటారు. ఇన్ని రకాలుగా మీరు అబద్ధాలు చెప్పి 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 మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు. దయచేసి ఇవ్వలేని పక్షంలో మేము ఇవ్వలేమని చెప్పండి. అది ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఇవ్వలేని పక్షంలో మేము ఎవరి పక్కన ఉండాలన్నది అది ప్రజల నిర్ణయానికి వదిలేయండి. అంతేగాని దయచేసి మీరు ప్రజల్ని మోసం చేయొద్దు. నేను ఈ రోజున నాకు ఒక్కళ్ళు ఓటేసినా కానీ, కోట్లాది మంది ఓటేసినా కానీ నేను ఎప్పుడు మీ పక్షే పోరాటం చేస్తాను. నాకు రాజకీయాలంటే గౌరవం. రాజకీయాలంటే అందరికీ అదొక మురికి అంటారు. రాజకీయాలనే మురికిలోకి నేను ఎందుకు వెళ్తున్నాను అని మా ఇంట్లో వాళ్ళు తిట్టారు, నా స్నేహితులు తిట్టారు, బయట వాళ్ళు తిట్టారు, రకరకాలు రాజకీయ నాయకులు కూడా ఎందుకయ్యా నువ్వు ఈ మురికిలోకి వస్తావు? ఏ మురికి మీరైనా మేము కూడా వస్తాం, పర్లేదు, మేము తట్టుకుంటాం మురికిలో. ఏమవుతుంది మురికి అంటుకుంటుంది ఒంటికి, లోపల మురికి లేదు, లోపల చాలా శుద్ధంగా ఉంది మనసు, లోపల అంటుకోదు. నాకు దోపిడీ చేయాల్సిన అవసరం లేదు, డబ్బులు తినాల్సిన అవసరం లేదు. మీరు రూపాయి ఇస్తే నేను ఈ బట్టలు వేసుకున్నామని, రూపాయి ఇస్తే తిండి తినేవాడిని. నాకు ఇంకెవరి సంపాదన అవసరం లేదు, మీరు ఇచ్చే చాలు, నాకు అదే చాలా ఉన్నతమైంది. ప్రజల ధనాన్ని కానీ, ప్రజల ధనాన్ని సంరక్షించే వాళ్ళే రాజకీయ నాయకులు కానీ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు కానీ, ప్రజాధనాన్ని దోపిడీ చేసేవాళ్ళు కానీ, అలాంటి రాజకీయ నాయకులకు మనం ఎదురు తిరగాల్సిన ఆవశ్యకత ఉంది, పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జనసేన వాటికి ఏ మాత్రం వెనకాడకుండా పోటీ చేస్తుంది, దానికి వాళ్ళతో పోరాటం చేస్తుంది. అందుకు మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను.